జర్నలిస్టులకు శుభవార్త చెప్పిన సమాచార మంత్రి కొలుసు పార్థసారథి గారు బెంగళూరు నుంచి అనంతపురం ఆయన వస్తుండగా మధ్యలో జాబ్ సభ్యులైన జిల్లా అధ్యక్షులు నాగేంద్ర గారు ఉపాధ్యక్షులైన నేను ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి జాబ్కు సంబంధించిన మాకు కూడా అక్రిడేషన్ కమిటీలో సభ్యులుగా మమ్మల్ని కూడా చేర్చుకోవాలని మేము కూడా ఆయనకు వినతి పత్రం ఇచ్చాం. ఆయన సానుకూలంగా స్పందించారు. కమిషన్ రేటు కలవాలి అని చెప్పి లెటర్ మీద కూడా ఆయన సంతకం చేసి కూడా రికమెండేషన్ లెటర్ కూడా మనకి ఇచ్చారు. ఈ సందర్భంగా పిచ్చాపాటిగా జర్నలిస్టులకు ఎందుకు సార్ అక్రిడేషన్లు ఇంతవరకు గత ప్రభుత్వంలో ఇచ్చిన అక్రిడేషన్లు అలాగే ఉన్నాయి, ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరమైనా ఎందుకు అక్రిడేషన్లు ఇవ్వలేదు అని ఆయన అడగ్గా దీనిపైన వర్కౌట్ చేస్తున్నాము. గత ప్రభుత్వం జర్నలిస్టులకు చాలా అన్యాయం చేసింది. చాలామందికి కోతగోసి తక్కువ మందికి మాత్రమే అక్రిడేషన్లు ఇచ్చారు. ఈసారి అలా కాకుండా అర్హులైన ప్రతి జర్నలిస్టులకు చిన్న పేపర్లతో సహా కేబుల్ ఛానల్స్ అన్నిటికీ కూడా అక్రిడేషన్లు ఇవ్వాలని ఇన్ని రోజులు వర్కౌట్ చేస్తున్నాం. వేరే రాష్ట్రాల్లో విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా పరిశీలించి ఈసారి ఖచ్చితంగా ఎక్కువ శాతం మందికి జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇచ్చే విధంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని మనతో చెప్పారు. ఏదేమైనా అలాగే ఇళ్ల పట్టాల గురించి కూడా ఆలోచించండి సార్, చాలామంది పేద జర్నలిస్టులు ఉన్నారని కూడా ఆయనతో పిచ్చాపటిగా చెప్తే దానిపైన కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జర్నలిస్టులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. జర్నలిస్టులను ఖచ్చితంగా మేము ఏ ప్రభుత్వము ఉన్నా అంటే జర్నలిస్టులు సరిగా పట్టించుకోలేదు కదా సార్ అని మనం అడగ్గా లేదు ఈసారి అలా ఉండదు, అందుకనే అక్రిడేషన్లు లేట్ అయింది. దీనిపైన చాలా సమాచారం కూడా వేరే రాష్ట్రాల్లో ఏ విధంగా ఉందో ఆయన తెప్పించుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు అలాగే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు కూడా మాట ఇచ్చారు కదా సార్. ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న కొంచెం సోషల్ మీడియా యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్ కూడా అక్రిడేషన్లు ఇస్తాము అని యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు చెప్పారు కదా అనే విషయం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఆ విషయంపై స్పందిస్తూ కొన్ని విధి విధానాలు చేస్తున్నాం, కానీ దానికి కొన్ని చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయి, అందుకనే దానిపైన కొంచెం వర్కౌట్ చేస్తున్నాం. ఏది ఏమైనా పెద్ద సంఖ్యలో జర్నలిస్టులకైతే అక్రిడేషన్లు ఇవ్వబోతున్నామని శుభవార్త చెప్పారు మన ఏపీ 39 టీవీకి. ఈ సందర్భంగా మంత్రి గారికి జర్నలిస్టుల అందరి తరపున అలాగే మా జాబ్ తరపున ఆయనకు కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం. సార్, జర్నలిస్టులకు ముఖ్యంగా అక్రిడేషన్లు ఎందుకు లేట్ అవుతున్నాయి సార్? ఎందుకు లేట్ అవుతుందంటే పోయిన ప్రభుత్వం ఈ అక్రిడేషన్ కార్డ్ నెంబర్స్ని చాలా తగ్గించేసింది. తగ్గించేటప్పుడు క్యాబినెట్కి తీసుకెళ్ళి అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా దాదాపు 22,000 మందికి అక్రిడేషన్ కార్డ్స్ ఇస్తే దాన్ని 13,000కి తగ్గించేసింది. కాబట్టి ఒక క్యాబినెట్ నిర్ణయ ఆధారంగా ఆ అక్రిడేషన్ కార్డ్స్ ఇవ్వబడ్డాయి కాబట్టి మళ్ళీ క్యాబినెట్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. క్యాబినెట్కి పెట్టేటప్పుడు ప్రత్యేకంగా మా యువనేత లోకేష్ గారు జర్నలిస్టులందరికీ కూడా న్యాయం చేయాలి, మరి అదేవిధంగా ఇంకా ఎక్కువ పాపులర్ సోషల్ మీడియా ఏదైతే ఉంటుందో వాళ్ళకు కూడా ఏ విధంగా చేయొచ్చు, దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎటువంటి పాలసీస్ తీసుకుంటారో స్టడీ చేయమని దానివల్ల కొంత ఆలస్యమైంది. బట్ ఎటువంటి సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ కూడా ముఖ్యంగా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న వాళ్ళకు కూడా అక్రిడేషన్లు ఇచ్చే అవకాశం ఉందని గతంలో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారే చెప్పారు సార్. దీనిపైన ఏమన్నా వర్కౌట్ చేస్తున్నారు? అంటే వర్కౌట్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాము. కాకపోతే దేశవ్యాప్తంగా ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఉన్న చట్టాలు ఏమిటి, లేకపోతే రెగ్యులేషన్స్ ఏమిటి, లేకపోతే నేషనల్ లెవెల్లో దీని మీద మానిటరింగ్ కమిటీస్ ఏంటి అన్నీ పరిశీలిస్తున్నాము. తప్పకుండా చూసి కర్ణాటకలో కూడా 12,000 పెన్షన్ ఇస్తున్నారు సార్. మన జిల్లా అంటే 60 వాళ్ళకి 4,000 ఇస్తున్నారు సార్. జర్నలిస్ట్ రిటర్న్ జర్నలిస్ట్ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పథకాలు ఉంటాయి కాబట్టి ఒక రాష్ట్రాన్ని కంప్లీట్ చేయాలి. అట్లా కూడా 4,000 ఇస్తున్నాం, కర్ణాటకలో 600 800 ఇస్తున్నారు. అట్లాగే కాబట్టి కంపేర్ చేయలేము సార్. ముఖ్యంగా జర్నలిస్టులకు ఈసారి ఎక్కువ శాతంలో అక్రిడేషన్లు ఇచ్చే అవకాశం తప్పకుండా 1 నెలలో ఇచ్చేస్తాం.